దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, మరి స్టేటస్లోను యూట్యూబ్లోను వీక్షిస్తున్నటువంటి వీక్షక సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఒక వాగ్దానాన్ని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ వచనంలో ఇలా వ్రాయబడింది: యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. చూసారా ప్రియులరా, ఎంత గొప్ప వాగ్దానం ఇది! యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఆయన రాసిన లేఖనాలు చెప్తున్నాడు. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. ప్రియులరా, మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే సముద్రాన్ని ఎదవచ్చును కానీ సంసారాన్ని ఎదలేము అని ఒక వాడుక నానుడి ఉంది కదా. ప్రియరా, చెప్పాలేనంటే మానవ జీవితంలో రెండూ కూడా కష్టతరమైనవే. అయితే ఇవి ఎలా సులభం అవుతాయి, ఎలాగా మన జీవితంలో సులభం చేసుకోవచ్చు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకున్నప్పుడు ఆయన ఆదుకొని దుఃఖ సముద్రాన్ని దాటించేవాడుగాను, సముద్ర తరంగాల వలె సమస్యలు, శోధనలు, మన జీవితంలో కష్టాలు, బలహీనతలు, అప్పు బాధలు, అనేకమైనటువంటి తలంపులు, సమస్యలు మనకు వస్తున్నప్పుడు ఆ తరంగములన్నిటిని కూడా అణిచివేసినట్లుగా వాటన్నిటిని కూడా దేవుడు తప్పించి వాటన్నిటిని అణిచివేయటానికి సమర్థుడు. ఒకరోజు ఇలాగే యేసుక్రీస్తు ప్రభు వారు నామలో ఉన్నారు, శిష్యులు కూడా నామలో ఉండి ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తుంటే ఒక్కసారిగా తుఫాను వచ్చింది. ఎత్తున కెరటాలు ఎగిసిపడిపోతూ ఉంటున్నాయి. అయితే వీరేమీ నామ నడిపించలేనటువంటి చేతకాని వారు కాదండి. వారు చేపలు పట్టేటప్పుడు చాలా నైపుణ్యతతో నడిపించేవారు ఆ నావని. అదే సమయంలో వారు ఎంతగానో ప్రయత్నించినా అవేవి కూడా సఫలమవలేదు. అప్పుడు వారు అంటున్నారు, యేసుప్రభువా, మేము నశించిపోతున్నా, చింతలేదా అని యేసుప్రభు లేపినప్పుడు ఆయన ఒక్కసారిగా లేచి సముద్రాన్ని గద్దించి ఆ తరంగాల్ని నిమ్మడమైపోమన్నప్పుడు సముద్రము నెమ్మదైపోయింది, తరంగాలు అణిగిపోయాయి. ఎందుకో తెలుసండి, దాన్ని సృష్టించిన వాడే యేసుక్రీస్తు ప్రభు. అందుచేతనే మన దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కనుక మనము ఆగిపోవాలి అని సృష్టిని లోబడుచుకొని సృష్టిని శాసించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే